సాధారణంగా పెద్దలు అంటూ ఉంటారండి, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డ వాళ్ళతో తిరిగితే అదే చెడు లక్షణాలు మనకి అలవాటు అవుతాయని. అది ముద్రగడ పద్మనాభం విషయంలో నిజమేనేమో అనిపిస్తుంది. అవునండి, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అంటే చాలామందికి కొన్ని విషయాల్లో అభిమానం, గౌరవం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే వైసీపీలోకి చేరారో అందరూ అలాగే తయారవుతారేమో బహుశా. జగన్మోహన్ రెడ్డి యొక్క సైకోయిజాన్ని ముద్రగడ పద్మనాభం కూడా కొలికి పుచ్చుకున్నట్లుగా మాట్లాడుతున్నారండి. సైకోగా పూర్తిగా మారిపోయాడు. మానసిక స్థితి కూడా చెడిపోయినట్లుంది ముద్రగడ పద్మనాభానికి. ఈ మానసిక స్థితి చెడిపోయింది అని నేను ఎందుకు అంటున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు తుని సభలో అనుకుంటా ముద్రగడ పద్మనాభం గారు కూతురు పవన్ పార్టీలో చేరడానికి వచ్చినప్పుడు సభ మీదకి ఆహ్వానించి ఆ ముద్రగడ పద్మనాభం గారి కూతురు గురించి మాట్లాడుతూ ఎంత గౌరవం ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం గారి గురించి కూడా పెద్దలు అనే అభిమానంతో ఎంత గౌరవంగా మాట్లాడారో మనం చూడవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. నాకు నిజంగా అమ్మ, నేను మీ ఇంత తుని ప్రత్యేకించి అల్లూరి సీతారామరాజు పాదాల సాక్షిగా చెప్తున్నా, నాకు వారికి ఒక కుమార్తె ఉన్నందని కూడా అసలు విషయం నాకు తెలియదు. కాంతి గారు ఉన్నారు అన్న విషయం కూడా తెలియదు నాకు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాన్నగారిని ఒక మాట అనాలని కానీ ఆయన వైసీపీకి వెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, గౌరవిస్తాను పెద్దల్ని. ఈ రోజున తుని సభ సాక్షిగా చెప్తున్నాను, కాంతి గారు జాయిన్ అవుతానంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను తండ్రికి కుటుంబానికి కూతురికి వేరు చేసే వ్యక్తిని కాదు. నేను మీ నాన్నగారికి నాకు ఎందుకంటే ఒక తండ్రి బాధ నేను అర్థం చేసుకోగలను, అలాగే తల్లి ఒక కూతురు బాధ్యత నేను అర్థం చేసుకోగలను. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు నేను గౌరవం ఇచ్చే బాధ్యత మీ వారికి, మీ ఇద్దరికి. కానీ ఈరోజు నేను మాట్లాడి మీకు కండువా వేస్తే నేను నాన్నగారిని ఆయనకి ఆయనకి ఇబ్బంది కలగదు. ఆయనకి పెద్దవారు 10 మాటలు అంటారు, పెద్దలు ఏమంటారు 10 సార్లు తిడతారు, మనల్ని భరించాలి మనం. భవిష్యత్తులో నేను మీకు ఈ రోజు మాటేసి ఇంత పెద్ద మనసుతోటి కాంతి గారు ఇచ్చారు. ఆవిడ నా సోదరి, మా ఆడపడుచు. నేను మిమ్మల్ని ఎన్నికలకి వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన అన్నది కాకుండా, నేను మీ నాన్నగారి దగ్గరికి మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీతో పాటు అప్పుడు నేను మీ ఇంటికి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్లి, ఎందుకంటే మన ఎన్ని గొడవలున్నా మనం వచ్చి కూర్చొని ఆయనతో మనం విభేదించవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వేరే పార్టీలో ఉండొచ్చు. కానీ నేను ఇచ్చే గౌరవం అందరికీ, పెద్దలందరికీ ఇచ్చే గౌరవం. మనం కలిసి ప్రయాణిస్తున్నాం, కలిసి ఉండాలి, విడిపోకూడదని కోరుకుంటున్నాం. నేను సగటు రాజకీయ నాయకుడిని కాదు, నేను మీ ఇంటి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని, మీ సోదరుల్లో ఒకరిని, మీ అన్నదమ్ముల్లో ఒకరిని, సాటి మనిషిని, మానవ హక్కుల్ని కాపాడుకోవాలనుకునేవాడిని. నేను ముఖ్యంగా సోదరి కాంతి గారికి, వారి శ్రీవారు చందు గారికి కూడా ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, మిమ్మల్ని అందరి కుటుంబ సభ్యులతోటి మిమ్మల్ని తీసుకెళ్లి అప్పుడు నేను జనసేనలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తాను. చూశారు కదా, యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాను పేరు అన్నప్పుడు, కూతురు ఏం చేసిందంటే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆయనకు మానసిక స్థితి బాగలేదు, ఆయన పిచ్చోడు అయిపోయాడనో ఇంకోటనో మాట్లాడారు. దానికి ఎవరు ఏం మాట్లాడరు, ఎందుకంటే సొంత కూతురు అలా అంది అంటే ముద్రగడ పద్మనాభం ఏ స్థాయికి దిగజారిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే నేను మీకు వీడియో చూపించానో దానికి కౌంటర్గా ముద్రగడ పద్మనాభం మాట్లాడాడు. ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడు అంటే, నిజంగా ముద్రగడ పద్మనాభం మానసిక స్థితి దిగజారిపోయిందా, మానసికంగా పిచ్చివాడైపోయాడా, పిచ్చాసుపత్రిలో చేర్చి వైద్యం ఇప్పించాలా, కనీసం వయస్సు పెరిగి ఇంగితం అనేది మర్చిపోయాడు. వయస్సు పెరిగితే అందరికీ ఇంగిత జ్ఞానం వస్తుంది, వయసు పెరిగితే అందరికీ 4 మంచి మాటలు చెప్పాలి.
కానీ ముద్రగడ పద్మనాభం ఒక యధవలాగా బిహేవ్ చేశాడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలేంటి? నేను ఇంటికి వస్తానమ్మా, నువ్వు చేరటానికి వచ్చావు రైటే, కానీ తండ్రి కూతుళ్ళ మధ్య నాకు విభేదాలు పెట్టాలని లేదు. 2 పార్టీలే కలిసి ఉండాలని నేను అనుకుంటాను, పార్టీలే కలిసి ఉండాలనుకుంటాను, ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండాలని నేను భావిస్తాను తప్ప విడగొట్టే అంశం నాది కాదు. ఆయన ఏ పార్టీలో అన్నా చేరనివ్వండి, నేను వచ్చి కుటుంబంలో మాట్లాడతాను అని అంత మర్యాదగా మాట్లాడితే ఈ యధవేం మాట్లాడుతున్నాడో వినండి. నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తమ పరిచయం చేశారట. మొదగా పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా పద్మనాభం కూతురు కాదే, మొదగా పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, 3వ భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ 3 భార్యను దిగుచ్చి డయాస్ పరిచయం చేయి. ఈవిడ మొదటి భార్య, 2వ భార్య, వారి డైవర్స్ ఇచ్చేసాను, 3వ భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలిసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా మీకు? మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకుని, ఆవేశం తెచ్చేసుకుని, ఉద్రేకం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాలా? ఎందుకు మాట్లాడారు అడుగుతా ఉన్నాను. వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తే మొదగా పద్మనాభం కొడుకు చచ్చిపోయాడంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. మొదగా పద్మనాభం భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి బాబు త్వరగా. మొదగా పద్మనాభాన్ని ఏపరట్టు వేసేసి మెడలో అమ్మవారికి దారిస్తామని చెప్పేసి చెప్పారంట. నిన్న జహార్ మొదగాడ అని చెప్పిస్తున్నారట. ఓహో, ఏమి నటన బాబు! మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు. నటించి ప్రజలు మోసం చేయకు బాబు నువ్వు. విన్నారు కదా ఎంత దిగజారిపోయి, అంటే పెళ్ళైనంత మాత్రాన ముద్రగడ పద్మనాభం గారి కూతుర్ని పద్మనాభం గారి కూతురు అనకూడదా? పెళ్ళైతే ఇంటి పేరు మారితే నీ కూతురు కూతురు కాకుండా పోతుందా? ఎంత సైకోలాగా మాట్లాడుతున్నావు, ఎంత మానసికంగా చచ్చిపోయి మాట్లాడుతున్నావు. మానసికంగా నీకు మైండ్ లేదు. నిన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్చి షాక్ ట్రీట్మెంట్ ఇప్పించాలరా ముద్రగడ పద్మనాభం. నువ్వు పెద్దోడు అయితే అయ్యావు కానీ ఒక యధవలాగా మాట్లాడావు. కూతురు గురించి మాట్లాడావు, విడిపోయిన పిల్లల గురించి మాట్లాడావు. ఇక్కడ ఏమన్నా పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడాడంటారా? సన్నాసి వెధవ. అలాగాదరా, పిచ్చి పట్టిన కుక్కలాగా మురుగుతున్నావు. ఎక్కడైనా ఏమైనా అసభ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా, లేదంటే ఇంకోటి మాట్లాడారా? అలాగేం లేదు కదా. నువ్వు మాట్లాడిన మాటలేంటి? పిల్లల్ని తీసుకొచ్చి చేపించు, అన్నయ్య గారి కూతురు ఎలా పోయింది ఎలా పోయింది, ఇవన్నీ మాట్లాడారా? తప్పుగా మాట్లాడకూడదురా పద్మనాభం, ఓకే? ఇలాంటి సైకో గాళ్ళందరినీ కూడా చెప్పులతో కొట్టాలండి. ఇలాంటి సైకో గాళ్ళందరినీ కూడా, వైసీపీలో చాలామంది ఉన్నారు ఇలాంటి సైకో గాళ్ళందరినీ కూడా చెప్పుల దండేసి గాడిద మీద ఊరేగించాలి, వెధవల్ని. థ్యాంక్ యూ. జై హింద్.